హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజైతే తలుపులమ్మ తల్లి దేవస్థానం అది రూట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా మనం చూపించబోతున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే అవసరం లేదండి, కానీ కొత్త వాళ్ళకి దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి. మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూసి మీరు రూట్ అనేది మీరు ఫాలో అవ్వచ్చండి. ఆ, ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుందండి. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే మనం రాయమండ్రి నుంచి వెళ్ళే రూట్ అండి. ఆచి తిరిగి వెళ్తామండి. అటు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైనా సరే అండి ఈ రూటే కదండి, అటువైపు నుంచి వస్తామండి. చూడండి, ఇద్దరికి కూడా హైవే అండి దారి. హైవే నుంచి మాత్రం మనం ఆచి తగులుతుందండి. మీకు కొత్త వాళ్ళైతే ఇబ్బంది పడవలసిన లేదండి. చూడండి, ఆచి అండి. ఆచి దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. చూడండి ఒకసారి. నాకు తెలిసి ఆచి నుంచి అయితే దగ్గర ఒక 5 కిలోమీటర్లు అయితే రావడం జరుగుతుందండి. మీరైతే రోడ్ అయితే పర్లేదండి, బాగానే ఉంటుందండి. చిన్న చిన్న గోతులు ఉంటాయి కానీ పర్వాలేదండి. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి. అన్ని సౌకర్యాలు కూడా మనకి దారిలో దొరుకుతాయండి. మనకి స్టార్టింగ్ నుంచి అంటే ఒకవేళ కోల్డ్ కావాలన్నా కోల్డ్ దొరుకుతాయండి. అదేవిధంగా పాలు కావాలన్నా పాలు ప్యాకెట్లు తర్వాత కూడా మనకి ఆచి దగ్గరలో అయితే దొరుకుతాయండి. స్టార్టింగ్లోనే పైకి వెళ్ళినా కూడా దొరుకుతాయండి. కానీ ఏంటంటే కొద్దిగా కాస్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి అంటే కింద తీసుకుని వెళ్ళిపోండి. కొద్దిగా దూరంగా వచ్చిన వాళ్ళైతే కింద తీసుకోండి ప్రతిదీ కూడా. తీసుకెళ్ళిపోతే మీకు బాగుంటుందండి. సో మన ఈ వీడియోలో ఏంటంటే దూరంగా నుంచి వచ్చే వాళ్ళకైతే వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి. నేను కూడా ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నానండి. వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అండి. ఎందుకంటే అండి మాకు ఇక్కడ లోపల దగ్గర కాబట్టి మాకు తెలుసు కాబట్టి మాకు అటువంటి ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళకి అక్కడ పరిసరాలు బాగా తెలుస్తాయండి. అదేవిధంగా మేము కూడా దూరంగా వెళ్తే మేము కూడా అక్కడున్న పరిసరాల గురించి తెలుసుకుంటే మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. ఆ ఇబ్బంది మీరు పడకూడదు ఉద్దేశంతోటే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. కొత్త వాళ్ళకైతే ఈ వీడియో అయితే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి. ఇంకా స్ట్రైట్ రూట్ అనమాట. ఇంకా ఎక్కడ ఆగే పని ఉండదు. అక్కడ మామూలుగా వేలు వస్తుంటాయి కదండి, అక్కడ ఒక వే వస్తుందండి. ఆ వే నుంచి మీకు రూట్ అనేది తెలిసిపోద్దండి. ఇక్కడ కూడా మీకు వైన్ షాపులు కూడా ఇక్కడ కిందనే ఉంటాయండి, పైన కూడా ఉంటాయండి. కిందన ఏంటంటే గవర్నమెంట్ షాపులు ఉంటాయండి. ఇక్కడ మీరు ముందు కనుక కావాలంటే తీసుకుని మీరు పైకి వెళ్ళిపోవచ్చు. చూడండి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. దారి రోడ్ అసలు పోలేదు. దారి యొక్క పని చేసి అలాగే స్టార్టింగ్ ఒక విషయం అయితే చెప్పడం అయితే మర్చిపోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తే కంపల్సరీ కోల్డ్ అనేది అవసరం కాబట్టి
ఇక్కడైతే మాత్రం ఇక్కడ చూడండి వ్యాన్ అవుతుంది కానీ అక్కడైతే మాత్రం మనకి ఇక్కడ స్టార్టింగ్ అండి లాకుర్తిలో లోపలైతే ఇక్కడైతే మనకి కోళ్ళు అన్నీ దొరుకుతాయండి. కోళ్ళు అంటే నాటుకోళ్ళు దొరుకుతాయి, అదేవిధంగా పారం కోళ్ళు, ఇంకా బాయిలేరు అన్ని విధాలు అన్ని కోళ్ళు కూడా దొరుకుతాయండి. ఓన్లీ ఏంటంటే మేకపోతులు ఒకటి దొరకవండి. మేకపోతులు కావాలంటే మనకి ఇక్కడ చాలా తెలిసిన ఉంటే వాళ్ళకైనా మనం ఫోన్ చేస్తే ముందుగా వాళ్ళు అరేంజ్ చేస్తారండి. అప్పటికప్పుడు అంటే కష్టం అండి, కానీ ఏంటంటే ఒకవేళ అక్కడ తెలిసిన ఉంటే ముందుగా ఫోన్ చేస్తే ఆ వారం మాటలు ఒక 1 రోజు ముందుగానే ఒక 2 రోజులు ముందుగా చేస్తే వాళ్ళు సంతకాలు తీసుకొచ్చి మీకోసం మీరు ఉంచుతారండి. ఆ విషయంలో అయితే వాళ్ళైతే హెల్ప్ చేస్తారండి. చూడండి మీకు అంటే స్ట్రైట్ ఉండండి, మీకు ఇబ్బంది పడే పని ఉండదండి. స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ వరకు కూడా మీకు మీకు రోడ్డు కూడా బాగానే ఉంటుందండి, మీకు ఇబ్బంది పడిన పని లేదు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న అవసరాలు వచ్చినా సరే మీకు పెట్రోల్ గట్రా కావాలనుకుంటే మాత్రం మీకు గుడి దగ్గరలో అయితే మరి బంక్ అయితే ఉందండి. ఆ బంకులో అయితే మనకి పవర్ దొరుకుతుంది, నార్మల్ దొరుకుతుంది అంటండి. నేను మొన్న వెళ్ళి అడిగానండి, అడిగితే మాత్రం పవర్ దొరుకుతుంది, నార్మల్ దొరుకుతుంది అన్నారు. పెట్రోల్ కూడా ఇబ్బంది ఉండదండి. కొద్దిగా గుడి దగ్గరలో అయిపోతే మనకి వచ్చేస్తుంది. ఫ్రంట్ అయినాక మీకు ఆ పెట్రోల్ బంక్ కూడా చూపిస్తాను. లోపల మీకు అన్ని ఒక విధంగా కింద నుంచి అన్ని పట్టుకెళ్ళిపోండి చాలా వరకు. ఎందుకంటే పైన కొనుక్కోవాలంటే కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. ఉండకపోవడం చాలా దొరుకుతాయండి. కొద్దిగా అంటే డబ్బులు ఎక్కువ తక్కువ ఉంటాయి కదండి, కానీ ఇబ్బంది పడకుండా ఏంటంటే కింద నుంచి అన్ని పట్టుకెళ్ళిపోండి. పట్టుకెళ్ళిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి మీకు దగ్గరలోనే బొంకు ఉందో బొంకు కూడా చూపిస్తాను. రోడ్లు అయితే అక్కడ చిన్న చిన్న అయితే గోతులు అయితే ఉండడం జరుగుతుందండి. కొద్దిగా బండిలో అయితే ఎలా వెళ్ళిపోయినా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, కానీ కొంచెం కార్లు కానీ కొంచెం స్లోగా వెళ్ళాలండి. అదేవిధంగా ఆటోలు వెళ్ళినా కొంచెం స్లోగా వెళ్ళాలి. చూడండి బంక్ దగ్గరలో అయితే ఉన్నాం. అంతా నేను ఇంకో మాట అండి, ఇంకా మనం కోళ్ళు తీసుకుంటున్నాం కదా, కావాలనుకుంటే అక్కడ తయారు చేసి ఇచ్చామంటే వాటిని తయారు చేసి ఇచ్చేస్తారు. లేదో వద్దనుకుంటే మాత్రం మనం పైకి వెళ్ళి అక్కడ పోయించుకోవచ్చు అండి. అక్కడ మొక్కుబడి తీసుకుని అక్కడ పోయించుకోవచ్చు. అక్కడ కూడా మంటలు ఉండడం జరుగుతుందండి. వాళ్ళకి ఎంతకంత ఇస్తే వాళ్ళు కోసేస్తారు. మీకు అన్నీ క్లీన్ చేసి మీకు అన్నీ అరేంజ్ చేస్తారండి. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత కూడా వంటలు కూడా ఇక్కడ అయితే మనకి ఇక్కడ లేడీస్ అనేది ఉండడం జరుగుతుంది. లేడీస్ ఉంటారు, అదేవిధంగా జెంట్స్ కూడా ఉంటారండి. మనకి ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందే రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరండి. ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగా వస్తాయండి. ఇక్కడైతే మాత్రం ఇక్కడైతే బోన్లో వర్షం వచ్చినా ఒకవేళ ఎండ కాసినా అన్ని విధాలు కూడా కంఫర్టబుల్గా ఉండకైతే లావ్ అయితే చాలా బాగుంటుందండి. మీకు లావ్ వేసినా చూసుకునే పని లేదండి, అన్ని విధాలు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి డబ్బులు ఉండాలి కానీ అన్నీ కూడా దొరుకుతుంటాయండి. మనుషులు కూడా మనకి బాగా రెస్పెక్ట్తో కొంచెం బాగానే ఉంటారండి. అటువంటి తేడా పడేవి ఉండవండి, కొంచెం బాగా ఉంటుందండి. కొత్త వాళ్ళు అయితే మీరు తెలియక అయితే ఇబ్బంది పడతారు కదండి, పర్వాలేదండి. లావ్ విషయంలో చూసుకునే పని లేదు. చూడండి మనం అయితే ఇగో బొంకు దగ్గరికి వస్తామండి. ఇదేనండి బొంకు. చెప్పాను కదండి, ఈ బొంకులో అయితే మాత్రం పవర్ అయితే దొరకదంటండి, నార్మల్గా దొరుకుతుందండి. మీకు ఇది కాకుండా మనకి ఆచి దగ్గర మన ఆచి దగ్గరికి వచ్చేసామండి. లోవ ఎంట్రెన్స్ అనమాట, ఇంక లోపలికి వెళ్ళి ఎంట్రెన్స్ అనమాట అండి. ఇక్కడ నుంచి అయితే మనకి లోలోకి వెళ్ళిన తర్వాత వంటలు చేసేవాళ్ళు, తర్వాత విధంగా మనకి కోళ్ళు తయారు చేసేవాళ్ళు, తర్వాత విధంగా మేకపోతు గట్ట చేసేవాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి. ఇక్కడి నుంచి కదా స్టార్టింగ్ నుంచి ఆచి నుంచి కూడా స్టార్ట్ అవుతారండి. మనకి తీయద్దాను హిందీ ఇవ్వదు కావాలి చేస్తాం వచ్చి వీడియోలు చేస్తామని కాటేజ్ తీయాలి యూట్యూబ్లో ఈ సెల్ల వేసి మొత్తం ఎలా పెట్టారు చూడు మరి ఒకసారి మొత్తం చూస్తారా యూట్యూబ్లో అప్పుడు మనం నీకు పెట్టానా, నీకు ఫోన్లో పెట్టాను నేను వీడియోలు. నా ఫోన్లో పెట్టారా? నా ఫోన్ ఎక్కడ నా కూతురు మనం వచ్చారా నీ ఎవరు తెచ్చా నీకు మనకి ఒక 100 మంది వచ్చారు, 200 మంది వచ్చినా మనకి
కన్వీనియంట్గా ఉన్నా కానీ ఈ కాటేజీలు అనేది కట్టడం జరిగిందండి. ఇంతకుముందు ఇవన్నీ మామిడి తోటలండి. మామిడి తోటలు అనేవి కొద్దిగా అంటే తోటలకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే పెద్ద కాయట్లేదని వేరే ఉద్దేశంతో ఇంకా తీసేయడం జరిగిందండి. తీసేసిన తర్వాత ఈ కాటేజీలు అనేవి వేసుకుని రెంట్లకి ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఈ కాటేజ్ అనేవి సీజన్లో రేట్లు అనేది కొద్దిగా అంటే ఎక్కువే ఉండవండి. అయినంత రూ. 1000 ఎక్స్ట్రా ఉంటాయండి సీజన్లో అయితేనే. ఆన్ సీజన్లో ఉంటే ఇప్పుడు కొద్దిగా రేట్లు అనేది తగ్గించేస్తారండి. మనకి కాటేజీలు అనుకుంటే కింద కావాలంటే కింద ఉంటాయండి. అదేవిధంగా పైన కావాలనుకుంటే పైన కూడా దొరుకుతాయండి. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కార్తీక మాసం అంత ఎక్కువ ఉండదు. వచ్చేటప్పుడైతే ఈ ఖాళీ ఉండవు ఏమి. మనం తెచ్చుకున్నటువంటి మేకపోతులు కానీ కోళ్ళు కానీ తీసుకొని ఇక్కడ మనం వండుకొని తినొచ్చండి. ఆ విధంగా వాటిలో కాటేజీలు అంటారండి. ఇది మొదలు ప్యాకులు ఉండేయండి పూర్వకాలం. మా చిన్నప్పుడు అయితే చాలా వరకు ప్యాకులు ఉండేయండి. ఇప్పుడైతే మాత్రం అంత టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు చాలామంది ప్యాకులు ఉన్నాకే ఇది అవుతున్నారు. కానీ ప్యాకులు అంటే ఏం కదండి, వర్షంగా వస్తుంటే కొద్దిగా పిల్లలతో కూడా ఉన్నప్పుడు తడిచిపోతున్నారండి. ఉద్దేశంతో ఏంటంటే ఈ కట్టడం జరిగిందండి. కాటేజీలు అనేవి ఉండమని అంటే మనకి కొంచెం సేఫ్టీ అండి. లేదు ప్యాకులుగా ఉంటే ఎండాకాలంతో బాగా బెస్ట్ అండి. ఒక విధంగానే ఎవరో అంటే డబ్బులు విషయం బట్టి డబ్బులు అంటే ఎక్కువ ఉండిపోవాలి. మా అయితే 1000, 500, 2000 కాటేజీని బట్టి అండి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బట్టి మనకి ఇవి ఉండడం జరుగుతాయండి. మీరు ప్రతి కాటేజీకి వెళ్ళి మీ నచ్చిన కాటేజీని కింద కావాలంటే కింద ఉంటాయి, కనుకంటే కొండపైన కావాలంటే కొండపైన ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒక సీజన్లో కూడా రేట్లు తక్కువ ఉంటాయండి. సీజన్లో కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. అంతే ఇంకా మీకు కావాలనుకుంటే మరి తెలిసిన ఉంటే మీరు మాట అడిగి మనం తగ్గించమంటే వాళ్ళు తగ్గిస్తారండి. చూడండి, ఇక్కడి అయితే మనం కొండ ఎక్కే రూట్ అండి. ఈ రూట్లో అయితే మనం ఓ పక్క నుంచి పైనుంచి వస్తుంటాం, పక్క నుంచి మనం కింద నుంచి వెళ్తుంటాం అండి. రోడ్ల విషయంలో కొంచెం మనం పైకి వెళ్ళి చూసుకోవాలండి. ఎందుకంటే ఒక వే నుంచే రావడం పోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిదండి. సో చూడండి, బస్సు వస్తుంది చూడండి. కొద్దిగా మనం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిదండి. ఎందుకంటే వన్ సైడ్ కాబట్టి మరి జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మలుపులు అనేవి వస్తుంటాయండి.
మొత్తం మీద 3-4 మలుపులు ఉంటాయండి. ఆ మలుపులు మనం టర్నింగ్ తిరిగితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. తెలియదు ఏం కాదు, చాలామంది అంటే కొత్త ఎక్కువప్పుడు ఏ విధంగా జాగ్రత్త పాటించాలో అదే విధంగా ఇప్పుడు కూడా పాటించాలండి. పాటిస్తే మనకు సేఫ్టీగా ఉంటామండి. అందుకే అంతకంటే ఏమీ లేదండి. చూడండి మనం పైకి వెళ్ళ జరుగుతుందండి. చూడండి ఒకసారి రోడ్ ఏ విధంగా ఉండేది. సో టర్నింగ్ కూడా చూడండి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. బండిదైనా చాలా బస్సుదైనా లేదా ఆటోదైనా కొంచెం మన జాగ్రత్తగా నడపడం చాలా మంచిది అండి. చూడండి మనం అయితే పైకి ఎంట్రీ అయిపోయామండి. మనం ఎంట్రీ అయిపోయిన తర్వాత కార్లు అయినా బస్సులు అయినా ఆటోలు అయినా లేకపోతే బైక్లు అయినా ఏదో పక్కన మనం పార్కింగ్ చేసుకుని మనం గుడి లోపలికి వెళ్ళొచ్చండి. కనబడుతుంది ఆర్చండి. ఇక్కడేంటంటే కింద ఎక్కడండి మీకు చూపిస్తాను. ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఉంటుందండి. ఒకవేళ బై మిస్టేక్ ఇక్కడ ఒకవేళ మనం ప్రసాదం మిస్ అయిపోతే మాత్రం కింద మనం స్టార్టింగ్ హైవేలో ఆర్చింగ్ అండి, అక్కడైతే మనకి ప్రసాదం దొరుకుతుందండి. అక్కడ కూడా ఇదే రేట్కి మనకి లావు తరపున సంబంధించిందండి. అక్కడ ప్రసాదం కౌంటర్ కూడా అండి. మీరు అక్కడ తీసుకొచ్చండి. అక్కడ అదే తల్లి గుడి అయితే ఉంటుందండి. ఆర్చి దగ్గర పక్కన ఉంటుందండి. అక్కడ మీరు ప్రసాదం తీసుకొచ్చి బైక్ ఇస్తే ఇక్కడ మర్చిపోతే చెప్తానండి. చూడండి ఇప్పుడు ప్రసాదం కౌంటర్ అంటే కింద ఉంటుందండి. ఇదంతా చూడండి. మన దగ్గర అయితే డ్రోన్ అయితే ఉందండి. ఆ డ్రోన్ అయితే మనకి గుడి మొత్తం కవర్ చేద్దాం ఉద్దేశంతో పర్మిషన్ తీసుకున్నాకని మనం గుడి సంబంధించిన బట్టి ఆఫీసర్ దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుందండి. చూడండి ఆయన దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని గుడి మొత్తం మనం డ్రోన్తో షూట్ చేద్దాం ఉద్దేశంతో మనం ఆయన వెళ్ళి మనం పర్మిషన్ తీసుకుని వెళ్తున్నామండి. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఇదే కొద్దిగా ఉన్నారండి. వాళ్ళ ద్వారా మనం ఏమవుతుంది మీకు చెప్తాను మీకు సార్ మీకు నేను. ఎందుకంటే మెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ మన పర్మిషన్ తీసుకున్నది కంపల్సరీ అండి. పర్మిషన్ తీసుకుంటే మనకి బాగుంటుందండి. కానీ మనం అడిగేవంటి కానీ అక్కడైతే ఇప్పటికైతే మన డ్రోన్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదండి. నెక్స్ట్ టైం వచ్చి కంపల్సరీ పర్మిషన్ తీసుకుని మన డ్రోన్ అయితే ఎగరేసి లావా టెంపుల్ మొత్తం మీకు చుట్టూ సరౌండింగ్ కూడా ఏ విధంగా ఉన్నాయో చుట్టూ ఉన్న అందాలు కూడా మీకు చాలా నీట్గా తీసి మీకు చూపిస్తానండి. ఇప్పటికైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసామంటే సైడ్కి వెళ్ళి ఒకసారి డ్రోన్వి ఏ విధంగా ఉంటుందో ట్రై చేసామండి. ట్రై చేస్తే మాత్రం అక్కడ గెదలు బాగా ఎక్కువ ఉన్నాయండి. ఆ గెదలు ఏంటంటే మన డ్రోన్ ఏదో పవర్ అనుకుని పట్టుబోధం దగ్గరికి వచ్చేస్తున్నాయండి. 2 సార్లు తన్నిపోయి కూడా అండి. సో ఆ విధంగా ఉంటే మనకి ఇబ్బంది అనే ఉద్దేశంతో మనం డ్రోన్ అయితే కింద దించేసామండి. దించేసి మనం వాళ్ళైతే ఫోన్తోనే మనకి పర్మిషన్ ఇచ్చింది. ఫోన్తో మాత్రం షూట్ చేసుకోమని చెప్పారండి. కానీ డ్రోన్ అయితే విషయంలో ఏంటంటే కొద్దిగా పర్మిషన్ అయితే ఇవ్వలేదండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ మనం పర్మిషన్ తీసుకుని డ్రోన్ ఎగరేసి మీకు టోటల్గా మొత్తం వీడియో చూపిస్తాను. మీకు మొత్తం లావ్ మొత్తం చూపించాలని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం మన ఛానల్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ఆర్ డ్రోన్ వ్లాగ్స్ అండి. సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. మీ సతీష్.